హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ. ఈ సండే రోజు ఎటువంటి హడావుడి లేకుండా మనసు కూడా కొంచెం స్లోగా కామ్గా ఉంటుంది. ప్రతిరోజు పని, స్కూలు, డ్యూటీస్ మధ్య ఈ ఒక్కరోజు మాత్రం ఫ్యామిలీ కోసం, మన కోసం అనిపిస్తుంది. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. వీక్ అంతా ఎదురు చూసేది ఈ ఒక్క సండే కోసమే అన్నమాట. పొద్దున్నే లేచి కిచెన్లో కాఫీ పెట్టి మిక్స్ చేసుకుంటే ఆ స్మెల్తోనే, ఆ సౌండ్తోనే రోజైతే మొదలైపోతుంది. మీరేమంటారు? మీ రోజు ఎక్కడి నుంచి మొదలవుతుందో కమెంట్ చేయండి. బాబు నిద్ర లేచి అమ్మ ఇవాళ సండే కదా అని అడిగితే ఆ మాటతో నా హార్ట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే సండే కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో అనిపిస్తుంది. ఆడుకోవడానికి డైలీ పెందలాడి పడుకుంటాడు కదా, అందుకని సండే అయితే ఆడుకోవచ్చు, సండే అని ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, ఈరోజు టైం ప్రెషర్ లేదు, స్కూల్ బెల్ లేదు, హోంవర్క్ టెన్షన్ అసలే లేదు. ఓన్లీ స్మైల్స్, స్లో లివింగ్ అండ్ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్. అయితే టీవీలో సాంగ్స్ పెట్టామన్నమాట. అందులో ఇది వచ్చిందంట గేమ్. అమ్మ మన ఇద్దరం ఆడదామని అయితే అడిగాడు బాబు. అందుకని ఒకసారి వాడిని గెలిపించాను, ఒకసారి నేను గెలిచాను. విలేజ్లో ఉన్న అద్భుతం ఏంటంటే పొద్దున్నే విలేజ్లో వచ్చే గాలిలో చల్లదనము, పక్షుల పాటలు అన్నీ కలిస్తే సండే అంటే ఇదే హాలిడేనేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఈరోజు వర్క్ కంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్, రష్ కంటే పీస్ ఇంపార్టెంట్, ప్లాన్స్ కంటే కూడా ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు టిఫిన్ చేస్తున్నాము, స్నానం చేస్తున్నాము, హడావుడి ఏం చేస్తున్నాము, టైం ఎంత అయింది, హడావుడిలో ఏం అర్థం కాదు, ఎంజాయ్ చేయలేము దేన్ని. అదే హాలిడే కాబట్టి స్లోగా నిద్ర లేచి చిన్నగా పని చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న మూమెంట్స్నే మెమరీస్గా మారుతాయి. ఈ సండే కూడా మన జీవితంలో ఒక అందమైన పేజీని, అంతే కదా? మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో కమెంట్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి తెలపండి. ఎందుకంటే రోజు మనం గడిపే హడావుడి జీవితంలో సండే ఒక పెద్ద ఆశ. ఆ వారం మొత్తానికి సండే అనేది ఒక పెద్ద భరోసా, అవునా కాదా? ఎందుకంటే ఆ వారం అంతా పడిన టెన్షన్, వర్క్ ప్రెషరు అంతా సండే రోజు మర్చిపోతాము. మీరు మీ ఫ్యామిలీ ఎలా గడిపారు మీ సండేని కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో కూడా ఇలానే హ్యాపీనెస్ ఉండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ ప్రేమతో అమ్మ. అయితే వీడియో చూసిన వాళ్ళందరూ చివరి వరకు వీడియోని చూడండి తప్పకుండా. ఇలాంటి విలేజ్ వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి స్లో, అలాగే ఇలాంటి లైట్ మ్యూజిక్ వినటం వల్ల మన మైండ్కి కూడా ఒక చిన్న థెరపీ లాగా ఉంటుంది. అండ్ చూడండి, నా చిన్న హెల్పర్ అనమాట, నా సహాయకుడు, నా ఆర్మీ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడో. వద్దు నాన్న అన్నగానే కింద ఓడుతున్నాడు, జారి పడతాడేమోనని నాకు భయము. కానీ వాడి మీద నేను ఒక పక్కన బట్టలు ఆరేస్తుంటే వాడిదంతా నేను నీళ్ళు పోస్తే చీకటితో ఊడ్చేస్తాడనమాట. హెల్ప్ చేస్తారా? పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి అని అయితే అందరూ కమెంట్. నా కోరిక అదొకటే, పెద్ద అయిన తర్వాత చాలా మంచి మనిషి, సొసైటీలో ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా నా కొడుకు ఉండాలనేది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అమ్మా ఎట్లా రాయాలి?